హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో బ్యాక్ పెయిన్ చాలా కామన్గా మారిపోయింది. వాటికి చెక్ పెట్టడానికి మనం ఇంట్లోనే ఎలా జాగ్రత్తలు తీసుకుని తక్షణ ఉపశమనం పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీకు. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బిజీ లైఫ్ స్టైల్, ల్యాప్టాప్, కంప్యూటర్ ముందు నిరంతరం పనిచేయడం వల్ల చాలా మందికి ఈ బ్యాక్ పెయిన్ సమస్య మొదలవుతుంది. ఈ మధ్య కాలంలో వెన్నునొప్పి సమస్య వృద్ధులకే కాదు, నేటి తరం యువత కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం అంతా వర్క్ ఫ్రమ్ హోమ్లో కంప్యూటర్లతో కుస్తీలు పట్టడమే చెప్పవచ్చు. అయితే వెన్నునొప్పి కారణంగా ఎవరికి ఏ పని చేయాలని అనిపించదు. కొన్నిసార్లు వెన్నునొప్పి ఎక్కువగా పెరిగి కూర్చోవడం కూడా కష్టమవుతుంది. నడుము నొప్పి ఉన్న చోట కొబ్బరి నూనె రాసి దానిపై వేడి నీటితో కాపడం పెట్టడం ద్వారా నడుము నొప్పి నుంచి విముక్తి కలుగుతుంది. ఒక గ్లాసు పాలలో తేనె కలుపుకొని తాగడం వల్ల నడుము నొప్పి వచ్చే అవకాశాలు కూడా మీకు చాలా తక్కువగా ఉంటాయి. ఒక కప్పు నువ్వుల నూనెలో కొంచెం నిమ్మరసం వేసి కొద్దిసేపు వేడి చేయండి. నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో కొంచెం కర్పూరం పొడిని వేసి కలపాలి. ఈ నూనె చల్లారాక నిల్వ ఉంచుకుని నొప్పి ఉన్న ప్రదేశాల్లో రాయడం ద్వారా నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఫ్లెక్సిబిలిటీ తక్కువగా ఉన్నప్పుడు కూడా వెన్నునొప్పి సమస్య తలెత్తుతుంది. ఫ్లెక్సిబిలిటీని పెంపొందించడం ద్వారా శరీరంలో వివిధ భాగాలపై అంటే తల నుంచి పాదాల దాకా సమాన బరువు పడుతుంది. దాంతో ఒకే భాగంపై ఒత్తిడి పడడం తగ్గుతుంది. దీనికి సంబంధించి ఒక సింపుల్ ఎక్సర్సైజ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మంచానికి చివరగా కూర్చుని ఒక కాలుని జాపి మరో కాలుని మామూలుగా ఉంచి హోమ్ స్ట్రెచ్ చేయాలి. ఇదంతా శరీరాన్ని న్యూట్రల్ పొజిషన్లో ఉంచి చేయాలి. వెన్నునొప్పికి సరైన మందు వ్యాయామం అని తప్పక గుర్తించండి. నడక వంటి చిన్నపాటి వ్యాయామాలు వెన్నునొప్పి నుంచి మీకు ఉపశమనం అందిస్తాయి. అయితే మీ పరిస్థితిని బట్టి ఈ వ్యాయామాలు ఉండాలి. పరిమితంగానే వ్యాయామం చేయాలి. గార్డెనింగ్ వంటి ఒత్తిడిపూర్వక పనులకు దూరంగా ఉండడం మీరు శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల వెన్నునొప్పికి తక్షణమే ఉపశమనం కలుగుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.